హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి పోర్ట్స్ ద వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ బెంగళూరులో ఎలా సెలబ్రేట్ చేసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బర్త్డే అంటే ఆబ్వియస్లీ ఇంకా షాపింగ్ ఉంటుంది కదా, ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ షాపింగ్ స్టార్ట్ అవ్వకముందు మాకు ఇక్కడ బొంబాయి బజార్ అని చెప్పేసి మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ 10, 20, 30 అప్ టు 250 వరకు ఎనీ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మేము షాపింగ్ అయితే కొంచెం చేసాము. ఇక్కడే కాదు, మనకి వైజాగ్లో కూడా పూర్ణ మార్కెట్, జగదాంబ కాంప్లెక్స్ ఇలాంటి ఏరియాలో ఇలాంటి చిన్న చిన్నవి బొంబాయి బజార్ అనేది కామనే కదా. సో ఇక్కడికి వచ్చి కొంచెం షాపింగ్ అయితే చేసుకొని ఇంకా మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇది ఏరియా వచ్చేసి శివాజీ నగర్. సో మా క్వార్టర్స్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. ఇక్కడ అన్ని రకాలైతే ఉంటుందన్నమాట. షూస్, బట్టలు, నెక్స్ట్ ప్రతి ఐటెం ఇక్కడ ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ మా పాప బర్త్డే వచ్చేసి December 30th అంటే ట్యూస్డే పడింది. గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసి అందరినీ కూడా ఫ్రెండ్స్ని, నైబర్స్ని, కొలీగ్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. అండ్ ఇది బర్త్డే ముందు రోజు అనమాట. ముందు రోజు వచ్చేసి సన్‌షైన్ ఫౌండేషన్ వాళ్ళది. సో వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో అండ్ పైన డిస్‌ప్లే కూడా మెన్షన్ చేస్తాను. సో ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి తప్పకుండా. బర్త్‌డేస్ అని, పార్టీస్ అని చాలా వేలు ఖర్చు పెడుతూ ఉంటాం కదా. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 1% అయినా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. మన దేశంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హెల్ప్ చేయండి. మీకు తోచింది ఎంతో కొంత ఇస్తూ ఉండండి. లేదు అనుకుంటే మాత్రం వాళ్ళకి బట్టలు గానీ, బుక్స్ గానీ, వాళ్ళకి యూజ్ అయింది ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఎందుకంటే వీళ్ళకంటూ ఎవరు లేరు గాబట్టి, మనమే ఉన్నాం గాబట్టి వాళ్ళకి గుర్తించాలి వాళ్ళని. సో దేశంలో చాలామంది ఉన్నారు. సో వెళ్ళండి. లేదు మీకు ఫోన్‌లో అవ్వకపోతే మాత్రం డైరెక్ట్‌గా వెళ్ళాలనుకుంటే మాత్రం నంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళండి, కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికెళ్ళండి. మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు వెళ్ళలేని కారణాలు ఏమైనా ఉంటే మాత్రం మీరు వీళ్ళని కాల్ చేసి ఎంతో కొంత డొనేట్ చేస్తూ ఉండండి. వాళ్ళేమి మిమ్మల్ని ఫోర్స్ చేయరు. ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని ఫోర్స్ చేయరు. ఎంతో మీకు తోచినంత అయితే ఇవ్వండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమున్నాము, మనకి వీళ్ళున్నారు అని వాళ్ళు కూడా అనుకోవాలి కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేయండి. మేమైతే ఎనీ అకేషన్స్, బర్త్‌డే పార్టీస్ కానీ, యానివర్సరీస్ కానీ ఏదైనా సరే మేము ఇలాంటి వాళ్ళకైతే మేము ఇలాగా డొనేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో తప్పకుండా వీళ్ళకి మీరు కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉండండి. ఎంతో కొంత ఇవ్వండి. సో మొత్తానికైతే ఈ వీడియో అయితే ఇలా తీసి మాకైతే పంపించారు. కాపీరైట్ వస్తుందని చెప్పి వెనకాతల మ్యూజిక్ ఏమి ప్లే అవుతుందనమాట. అందుకు నేను మ్యూట్ చేసేసాను. ఫైనల్‌గా వచ్చేసి మేము బర్త్‌డే పార్టీకైతే ఇంకా అందరిని ఇన్వైట్ చేసేసాం కదా. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పాప బర్త్‌డే December 30th అంటే ట్యూస్డే పడింది. ఆ రోజు వచ్చేసి ఏకాదశి, చాలా మంచి రోజంట. ఆ రోజు అయితే మా పాప బర్త్‌డే అయితే పడింది. ఇంకా పూజ అయితే చేసేసిన తర్వాత మా పాప అప్పటికి ఆ రోజు చాలా లేట్‌గా లేచిందనమాట. సో అప్పటికే 10 అయిపోయింది. మిగతా రోజులు బేగా లేచేది. ఆ రోజే చాలా లేట్‌గా లేచింది. ఇంకా లేచి ఇంకా దీపం నేనే పెట్టేసాను. ఇంక దేవుడికి అగరబత్తి వెలిగించి దండం పెట్టంటే ఇలా దండం పెడుతుందనమాట. ఇంకా మా హస్బెండ్ రాగానే ముగ్గురం కలిసి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. అప్పటికి 11 అయిపోయింది టైము. ఆ రోజు ఏకాదశి కదా. టెంపుల్ అయితే డెకరేషన్ చాలా బావుంది. దేవుడినైతే చాలా బాగా అలంకరించారు. 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత బావుంది. ఇంకా ఆబ్వియస్లీ మీకు ఈ టెంపుల్ అనేది నాకు ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేశాను. శివాలయం టెంపుల్. ఇక్కడ శివాలయము, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు, అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారనమాట. చాలా బావుంటది టెంపుల్ అయితే. ఇంకా టెంపుల్ అని చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ నుంచి అయితే టెంట్లు అయితే తెప్పించారు మా హస్బెండ్. ఇక్కడ టెంట్లు అయితే వేసేసారు. ఇంకా టెంట్లు అయితే వేసేసిన తర్వాత ఇంక మేము 1 వీక్ ముందే అన్నీ కూడా ప్రిపేర్ చేసామని చెప్పేసి అన్నాను కదా. ఇంక అప్పటికప్పుడే ఇంక అన్నీ కర్టెన్స్ అని, బెలూన్స్ అని, డ్రెసెస్ అని అన్నీ బుక్ చేసుకుంటే బర్త్‌డే రోజు వచ్చింది. తర్వాత బర్త్‌డే ముందు రోజు కూడా వచ్చాయి. ఇంక అప్పటికప్పుడే మీకు ఇక్కడ ఆర్డర్ రాగానే మీకు చూపిస్తున్నాననమాట. అండ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గులైతే పెట్టుకున్నాను. యాక్చువల్లీ నాకు ముగ్గులైతే రావు. ఏదో మెహందీ డిజైన్స్ అయితే వేసేసాను అలాగా అంతే. ఇంకా బెలూన్స్ రాగానే ఇంక వెంటనే ఊదేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. అప్పటికి 1:30, 2 నుంచి స్టార్ట్ చేసాము. 2 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా 4:30 వరకు అయితే డెకరేషన్ చేస్తూనే ఉన్నాము. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే లంచ్ అయితే తినేసి
ఫుల్‌గా డెకరేషన్ అయితే ఇలా చేశారు మా హస్బెండ్. సో, ఈవినింగ్ 6:30 అయిపోయిన తర్వాత నేను, మా పాప అయితే రెడీ అయిపోయాము. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. మీకు ఎవరికైనా కావాలనుకోండి కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ బావుంది. బడ్జెట్ వైజే. అండ్ ఇంకా ఈ పిల్లడొస్తారు కాబట్టి ఇంకా ప్లేట్‌లో చాక్లెట్స్, లాలీపాప్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా వచ్చినోళ్ళకి డ్రింక్స్ అయితే ఉంది. కొంతమంది డ్రింక్స్ అయితే తాగరు కదా! ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సూప్ ఇద్దామని చెప్పి సూప్ ప్యాకెట్ తెప్పించాము. ఇక్కడికొచ్చేసి సూప్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం వేడి వేడిగా సూప్ ఇస్తే బావుంటుంది కదా చలిలో అని. ఈలోపైతే ఫుడ్ అయితే వచ్చేసింది. అప్పటికి 7 అయిపోయింది. ఇంకెవరు రాలేదు. ఫుడ్ అయితే వచ్చేసింది కదా అని ఇంకా అప్పటికి ఖాళీగా ఉన్నాను. వీడియో అయితే షూట్ చేస్తున్నానిక్కడ. అయితే ఏమీ లేదు. ఇంకా లైట్ అప్పటికి పెట్టలేదు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ రెండైతే పెట్టాము. ఆ రోజు ఏకాదశి కాబట్టి ఎవరు నాన్ వెజ్ తినరు. అలాగని తిన్నోళ్ళు తింటారు కదా! అందుకని చెప్పి రెండైతే పెట్టాము. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, నెక్స్ట్ గులాబ్ జామ్, మంచూరియా, వెజ్ మంచూరియా, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, సలాడ్, రోటీ. ఫుడ్ అయితే చాలా బావుందని చెప్పి చాలామందన్నారు. చాలా టేస్టీగా ఉంది. ఫైనల్ డెకరేషన్ అయితే ఇలా ఉందనమాట. విత్ ఫుల్ ఆఫ్ లైట్స్. అందరూ వచ్చేసరికి 8 అయిపోయిందనమాట. ఇంక 8:15 కల్లా స్టార్ట్ అయిపోయాము. కేక్ కూడా తెచ్చారనమాట. కస్టమైజ్డ్ కేక్. దీని పేరొచ్చేసి మహి. కేక్స్ అయితే చాలా బాగా చేస్తారు. హోమ్‌మేడ్ కేక్స్. మా క్వార్టర్స్ దగ్గరే ఉంటారు ఈవిడ. సో, తెలుగావిడే. చాలా బాగా చేస్తారనమాట కేక్స్ అయితే. మీకెవరికైనా ఆన్‌లైన్ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, వెళ్ళండి. అండ్ బెంగుళూరులో ఎవరైనా కస్టమైజ్డ్ కేక్స్ కావాలనుకుంటే మాత్రం దీని దగ్గర పర్చేస్ చేయండి. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. అండ్ వచ్చిన చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్స్, లాలీపాప్స్ అండ్ క్యాప్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్‌గా కేక్ కటింగ్ అయితే 8:30కి స్టార్ట్ అయిపోయింది. మా పాప బర్త్‌డేకి విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చాలామంది అయితే విషెస్ చేశారు అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి పాపకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళతో వీడియోస్, ఫోటోస్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నాను. రేపు ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు కదా! సో, నాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా నేను తీశాను. అండ్ ఫైనల్ డిష్ వచ్చేసి ఇది ప్లేట్‌లో వేసి చూపిస్తున్నాను మీకు. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇక్కడ డాన్స్ అయితే వేస్తున్నాము. నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. సాంగ్ 'రాములో రాములో' సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్‌కయితే మేము ఇక్కడ డాన్స్ అయితే చేస్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే.
బర్త్‌డేకి కేక్ అనేది హోమ్‌మేడ్ కేక్ చేయించు అని చెప్పేసి అన్నాను కదా! సో, తినే మహి. యూట్యూబ్ లింక్ వచ్చేసి మహి మల్టీ క్రియేటివ్ ఛానల్. సో, ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే ఎళ్లి ఫాలో అవ్వండి. కేక్స్ అయితే చాలా బాగా చేస్తది. కేక్ ప్రిపరేషన్ ఎలాగో క్లాసెస్ కూడా చెప్తుందనమాట. మీకు ఎవరైనా ఆన్‌లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం తన యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళి కమెంట్ చేయండి. సో, అండ్ బెంగుళూరులో ఎవరైనా ఉంటే హోమ్‌మేడ్ కేక్స్ కావాలనుకుంటే మాత్రం దీని దగ్గరైతే ఆర్డర్ చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. బడ్జెట్ వైస్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైజే. మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసి కూడా ఇస్తుంది తను కేక్స్. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. థాంక్ యూ సో మచ్ మహి. సో, ఫైనల్‌గా అయితే ఫోటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫోటోస్ అనేది వస్తూ ఉంటాయి. అన్నీ కూడా నాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అనమాట ఇవన్నీని బెంగుళూరులో. మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళు నెక్స్ట్ ఎక్కడుంటారో తెలీదు కాబట్టి అందరూ కూడా ఆర్మీ కాబట్టి ఎవరెక్కడ ఉంటామో తెలీదు. సో, ఇవన్నీ కూడా నాకొక మెమొరీ. సో, ఇవన్నీ కూడా అందుకే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి మీతో షేర్ చేస్తున్నాననమాట. అండ్ పాప ఫస్ట్ బర్త్‌డే అండ్ సెకండ్ బర్త్‌డే వీడియో కూడా నేను యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాను. ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్లి చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్‌లో నోటిఫికేషన్‌లో వస్తాయి. మీరు హ్యాపీగా చూసేయొచ్చు. సో, ఇది గాయ్స్ వీడియో. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. టేక్ కేర్ గాయ్స్. బాయ్ బాయ్. సీ యూ.